లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు కల్వరి శిలువలో మనల్ని విమోచించినాడనే విషయం మనం ఎరిగి అనునిత్యం మనము ఆయనను ఆరాధికులుగా, ఆయనను సేవించే వారంగా, ఆయనకు ప్రార్థించే వారంగా ఉన్న మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును అని చెప్పినాడు. అంటే ఏం చెప్తున్నాడు? తన కంఠమెత్తి పాటలు పాడేవాడుగా ఉన్నాడు ఉదయమున. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉదయం అనే మాట ఏం చూపిస్తుందంటే, నీవు నిద్ర లేవగానే ఏ సమయంలో లేచినా మొట్టమొదటి స్థానము నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభుకు ఇవ్వాలని కోరుతున్నాడు దావీదు. ఆయన తన జీవితంలో అది చేసినాడు, మనకు అది ఆయన బోధిస్తున్నాడు. ఏమంటే, ఉదయమున నా కంఠధ్వని, నా కంఠస్వరము నీకు వినబడును. ప్రియమైన వాళ్ళారా, మనం మన కంఠస్వరం ఎవరికి వినబట్టేట్టు చేస్తున్నాం అంటే, మనం మౌనంగా ఆయనను పాడకుండా, ఆయనను పొగడకుండా, ఆయనను గణపరచకుండా మౌనంగా వెళ్తే మన జీవితాల్లో అదెంతో మనకు ఆశీర్వాదం కోల్పోయే వారంగా ఉంటాం. జాగ్రత్త పడి ఆయన మహిమ కొరకు ఆయనను గణపరిచే వారమై ఉండాలి ఉదయమున అని మాట్లాడుతుంది ఆ మాట. మొట్టమొదట ఆయనను ఆరాధన చేయడం. రెండో విషయం ఏం చూపిస్తుందంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. రెండోది ఏంటంటే, ప్రార్థన జీవితం చూపిస్తుంది. మనము మొట్టమొదట ఆరాధన చేసి రెండోది ప్రార్థన చేయాలి. మనం ఎప్పటికీ ప్రార్థనలో ఎక్కువ ఉంటాం. ప్రార్థన చేయడం తప్పేం కాదు, కానీ ప్రభువుకు మనం ఘనపరచడం అనేది అంతకంటే శ్రేష్టమైంది. ప్రభు నా నుంచి కోరుకునేది ఏంటంటే, తన ఆరాధన మాత్రమే. నీకు ఉదాహరణకు మనం ప్రార్థన చేస్తున్నాం, సరే, ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేయకముందే మన కొరకు కావలసిన ప్రతి ఒక్కటి భూమి మీద ఉంది. అవి మన దగ్గరికి రావడానికి, లేకుంటే మనకు అవి దొరకడానికి టైం పడుతుండొచ్చేమో. ఇప్పుడు మనకు భూమి మీద ఏవేవి అవసరమో అన్నీ ఉన్నాయి. ఏమన్నా మనం కొత్తగా కనుక్కొని ఇంక కొత్తగా తయారు చేసేటివి ఏం లేవు. మనకు కావాల్సిన అన్ని సమకూర్చినాడు. ఉదాహరణకు ఆలోచన చేస్తే, మనకు తల్లిదండ్రులు అవసరమని తల్లిదండ్రులు ఉన్నారు, మనకు భార్య అవసరమని భార్య భర్త అనుగ్రహిస్తున్నాడు, మనకు పిల్లలు అవసరమని పిల్లలు ఇస్తున్నాడు. అసలు ఊహించలేనివి. మనకు సమయానికి ఆహారం అవసరమని, మనం ఎలా తినే ఆహారం ఎక్కడ ఎవరు ఎట్లా పండిస్తున్నారో తెలియదు, మనకు ఆ సమయానికి వస్తుంది. మనం చేసుకోవడానికి ఏదో ఒక పని, ఏదో ఒక ఉద్యోగము, మనం ఉండడానికి నివాస యోగ్యమైన ఇల్లు, అట్లా ఎన్నో మనకు సంఘం అవసరమని మన సరిహద్దులలో సంఘం ఉంచినాడు దేవుడు. మనం ఎప్పటికెళ్ళి సంఘంలో, ఆయన సహవాసంలో, ఆయన పాదాల చెంత. నాడు ఆది దినాల్లో చూస్తే వారికి సంఘాలు లేవు. యోసేపుకు సంఘం లేదు, మోషేకు సంఘం లేదు. వారు ఆ మందిరానికి పోవాలంటే, ఆ ప్రత్యక్ష గుడారంలోకి పోవాలంటే ఎంతో జాగ్రత్తగా, వారు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము పోయేటోళ్ళు, కానీ ఈ వారానికి 3 సార్లు పోయేటట్టు ప్రభు చేసినాడు. సంఘ ప్రార్థన, బైబిల్ పఠనం, ఆదివారం పరిచర్య, ఇంకెన్నో రకాల పరిచర్యలు దేవుడు భక్సింగ్ గారికి ఇచ్చి భక్సింగ్ గారి ద్వారా ఈ పరిచర్యలు కొనసాగిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడ, సహోదరి, మొట్టమొదట ఆయనను ఆరాధన చేసే విషయంలో మనం ముందున్నామా? రెండోది, ఆయనకు ప్రార్థన చేసే విషయంలో మనం ముందున్నామా? మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఆయనను ఆరాధన చేయడంలో, ఆయనను ప్రార్థన చేయడంలో దావీదు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఆరాధించే వారంగా, ప్రార్థించే వారంగా ఉన్నామా అనే విషయం మనం గుర్తెరిగి మన పతనాలు సరి చేసుకొని ఆయన మహిమ కొరకు ఆయనను గణపరిచి ఆశీర్వాదాలు పొందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఉదయం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మేము కూడా దావీదు వలె ఆరాధించి ప్రార్థించేవారమై ఉన్నట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.